నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 118 స్థానాలకు టీడీపీ జనసేన అభ్యర్థులు ఫిక్స్. పొత్తు ఖరారైన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్న బాబు. పవన్ను చూస్తే జాలేస్తోంది. 24 సీట్లతో యుద్ధం చేస్తాడా అన్న సజ్జల. రేవంత్ ముందు ధరణి కమిటీ నివేదిక. ప్రక్షాళనకు సిద్ధమైన సర్కార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపన్న లక్ష్మణ్. ముగిసిన మేడారం జాతర. వనదేవతల్ని దర్శించుకున్న 1 కోటి మందికి పైగా భక్తులు. దూకుడు పెంచిన కాంగ్రెస్. భారత్ న్యాయయాత్రలో రాహుల్తో పాటు ప్రియాంక. ఏపీలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ గిరి నుంచి పోటీ చేస్తూ ఉండగా జనసేన ముఖ్యనేత నాదెళ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో ఈ కలయిక. 5 కోట్ల ప్రజల కోసం 2 పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో ఇదో మర్చిపోలేని రోజని చెప్పారు. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ 2 వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే. ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. రాప్తాడు పరిటాల సునీత, మడకసిర KME సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు
ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం, నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. టీడీపీ జనసేన తొలి జాబితాపై వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసి సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని, టీడీపీ జనసేన దింపుడు కళ్ళెం ఆశలని తీవ్రస్థాయిలో విమర్శించారు. లేకపోవడం 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుందా? ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి, చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకి మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగగలం. సోదరులు అలాగే తుని ఘటనలో కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది, అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తుందని, ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంది. తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది.
రాయలసీమలో మొత్తం మీద 1-2 స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం ఈ కుప్పంతో సహా అని చెప్పి తెలియజేస్తాం. నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. నారా లోకేష్ సమక్షంలో గుంటూరు సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారికి లోకేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారి అనుచరులు కూడా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని భరత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. టీడీపీ జనసేన పొత్తులపై వైసీపీ నేతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని అన్నారు నక్కా ఆనంద్ బాబు. తాము పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తామని ఎప్పటి నుంచో చెప్తున్నామని అన్నారు. వైసీపీ నేతలు భయపడే గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. 175 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు తమ సీట్లను చూసి ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీల పొత్తులు చూసి వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లా. ఇదేం కొత్తగా పెట్టుకున్న పొత్తు కాదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాం, నీ భరతం పడతాం అని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నెలల తరబడి పుంకాలుగా చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా మా పొత్తులో ఈ సీట్ల గురించి ప్రకటన చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల పాడిన పాచిపాటే పాడాడు. మళ్ళా వరుస పెట్టి వచ్చారు ఒక్కొక్కడు. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, గంటకోడు, అరగంటకోడు వచ్చాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారో అర్థమవుతోంది. 175 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? టీడీపీ జనసేన మొదటి జాబితాకే వైసీపీ నేతలకి గుండెలు అదిరిపోయాయని టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలి జాబితా విడుదల చేయగానే తాడేపల్లి ప్యాలెస్ కంపించి బీటలు వారిందని, ఇక తుది జాబితా ప్రకటిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ సీటుపై వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ముందు జగన్ సీటు గురించి మాట్లాడాలన్నారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తాడో, ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని ఒప్పుకుంది. జగన్ రెడ్డి తోక ముడిచాడు, వైసీపీ తోక ముడిచింది. దానికి నిదర్శనమే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులకి తాడేపల్లి గడగడలాడుతా ఉంది. తాడేపల్లి పునాదులు కదులుతూ ఉన్నాయి. మొన్నటి దాకా భయంకరంగా మాట్లాడాడు. సిద్ధం అన్నాడు, యుద్ధం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఇవాళకి వచ్చేటప్పటికి సతికిల పడి ఆళ్ళ మీద ఎక్కడ పడి ఏడుస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, మా సీట్లు, మా పొత్తులు, 2 రాజకీయ పార్టీలు, రేపు వస్తే 3వ పార్టీ కూడా బీజేపీ కూడా రావచ్చు మాతో. అది మా అధిష్టానం, ఢిల్లీలో ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుంది. నీకెందుకన్నా బాధ? మా పొత్తుల్లో నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వు ఎవరు? నువ్వు సింగల్గా వెళ్తావా? బట్టలు లేకుండా వెళ్తావా? బట్టలు వేసుకొని వెళ్తావా? పరదాలు కప్పుకొని వెళ్తావా? నీ ఇష్టం, నువ్వు వెళ్ళు. నీ గురించి మేము అడగట్లేదే. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధ్వజమెత్తారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘించారని విమర్శించారు. ఈ అంశాలపై సీఈసీకి లేఖ రాశామన్నారు. బీజేపీ ప్రజాపౌర్ యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రసాద్ గారు, ఏదైతే ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి ఆందోళన ఉన్నదో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా ఉల్లంఘిస్తారనేటువంటి భావన చాలా గట్టిగా మా అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు
వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్సు ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. నేను తిరిగి ఈసీఐకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా ఫారూక్ను ప్రకటించినందుకు ఎవరూ అధైర్యపడవద్దని శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ధైర్యం చెప్పారు. భూమా బ్రహ్మానందరెడ్డి నిర్వహించిన సమావేశానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతోందని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు. పెట్టడం జరిగింది. ఇంటింటికి మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్ననే స్టార్ట్ చేశాము. ఈ రోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సమన్వయంగా ఉండండి. కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము. ప్రతిరోజు ఈ ప్రోగ్రాం ఏదైతే మొదలు పెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము. ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమ్మడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దాము. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యాలలోనే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను. విభజన చట్టంలోని అంశాల అమలు విషయంలో బీజేపీ నెంబర్ 1 ద్రోహి అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలుగా అభివర్ణించారు. ఆ పార్టీలను కబాలీలు, బానిసలుగా పేర్కొన్న ఆయన ఇలాంటి పార్టీలతో రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ నెల 26న అనంతపురంలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈ శంకరావ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. నంబర్ 1 ద్రోహి బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలిచ్చింది. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేపు ఊసేలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని, మూసివేయాలని అటు బలం లేని పార్టీ, ఇటు రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రాపకం కోసం తెగ ప్రాకులాడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన ఇవి కీలుబొమ్మలు, ఇవి కబాలీలు, బానిస పార్టీలు. వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు. గజనీ లాంటి మనస్తత్వం కలిగిన జగన్తో తాను కలిసి పనిచేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు పార్టీలోనే ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపీగా కొనసాగుతానని అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామ కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాల ముఖచిత్రం మారబోతోంది. రానున్న ఎన్నికల్లో కీలక రణరంగంగా మారబోతోంది. కాకలు తీరిన కాపు నేతలు సమరానికి సై అంటున్నారు. బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆసక్తికర పోటీకి విజయనగరం చీపురుపల్లి వేదికవుతోంది. వీరి సరికొత్త వ్యూహాలతో ఉత్తరాంధ్ర టగ్ ఆఫ్ వార్ ఏంటో చూద్దాం. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా మాజీ మంత్రుల మధ్య టగ్ ఆఫ్ వార్కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును టీడీపీ బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇద్దరు కాపు సామాజిక నాయకులు కావడం
ఇద్దరు ఉత్తరాంధ్రలో కీలక నేతలుగా ఉండడంతో టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొచ్చపై గంట పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తోంది. ఉత్తరాంధ్రలో బొచ్చను ఢీకొట్టాలంటే గంట సరైన అభ్యర్థిగా టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహరచన చేస్తుంది అనే ప్రచారం ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి 4 సార్లు పోటీ చేసిన బొచ్చ 3 సార్లు విజయం సాధించారు. ఈసారి మళ్లీ చీపురుపల్లి నుండి బొచ్చ పోటీ చేయబోతున్నారని వైసీపీ వర్గాల మాట. మరోవైపు బొచ్చ సత్యనారాయణ సతీమణి బొచ్చ ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే బొచ్చ శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సమన్వయకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బొచ్చను కట్టడి చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు కావాలని టీడీపీ పార్టీ భావిస్తోంది. గంటా శ్రీనివాసరావు 1999 అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యే, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుండి పోటీ చేసి ఓటమి లేని నేతగా రికార్డు సాధించారు. దీంతో ఈసారి బొచ్చకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపే వ్యూహాలు చకచకా నడుస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోట. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి 1983, 1999 వరకు సైకిల్కే మద్దతు. 1994, 1999 ఎన్నికల్లో గద్దె బాబురావు గెలుపొందారు. తర్వాత నుంచి బొచ్చ హవా మొదలైంది. 2004లోనూ 2009లోనూ కాంగ్రెస్ నుండి బొచ్చ విజయం సాధించారు. – 2014లో కిమ్డి మృణాలిని టీడీపీ నుండి పోటీ చేసి బొచ్చ సత్యనారాయణపై గెలుపొందారు. 2019లో బొచ్చ వైసీపీ నుండి పోటీ చేసి కిమ్డి మృణాలినిపై విజయం సాధించారు. మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరగ్గా 6 పర్యాయాలు టీడీపీ విజయం, 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ గెలుపొందారు. దీంతో ఈసారి ఆ నియోజకవర్గంలో టీడీపీ విజయంపై ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గంటా శ్రీనివాసరావు బరిలోకి దింపుతుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ హెచ్చింది. బొచ్చపై గంటా విజయం సాధిస్తే ఉత్తరాంధ్ర ఆసక్తికర పరిణామాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారం కమిటీ గుర్తించిన అంశాలపై సచివాలయంలో చర్చించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీనిపై విధి విధానాలను రూపొందించాలని అన్నారు. తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం జీవో నెంబర్ 317 తీసుకొచ్చింది గత ప్రభుత్వం. జీవోలోని మార్గదర్శకాలు ఆందోళనకరంగా ఉండడంతో జీవో రద్దు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. దీనిపై కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తాజాగా ఈ జీవోపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్కి అలవాటన్నారు. బీజేపీ ఏ విషయాన్నైనా బహిరంగంగానే చెప్తుందన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలను 17 స్థానాల్లో నిలబెట్టబోతున్నామని, మోదీ చరిష్మాతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణాలు, అక్రమాలపై రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట్లాడారో ఎందుకు ఇవాళ ఆ మాట తప్పుతున్నాడు? మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం యొక్క కుంభకోణంలో కానివ్వండి, లేదా ధరణి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి మరి ఇవాళ ప్రభుత్వ భూములు లేదా బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు స్వహా చేసినటువంటి గత ప్రభుత్వ అధికారులు మరి ప్రమేయంతో జరిగినటువంటి ఉదంతాల పట్ల పూర్తి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర 4 రోజుల పాటు కన్నుల పండుగగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు 1.5 కోటికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం. కానీ ఏషియాలో కాదు, ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు. కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే 4 రోజులలో 1,35,00,000 నుంచి 40 లక్షల వరకు 1,35,00,000 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. 15 రాష్ట్రాల నుంచి పోటీలో ఉన్న మొత్తం 59 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించాయి. పోటీదారుల సగటు ఆస్తులు 27.81 కోట్లుగా ఉన్నట్లు తెలిపాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో న్యాయయాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. దేశంలో ద్వేషాన్ని అంతం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ద్వేషాన్ని మన మనసులోని ప్రేమ ద్వారా జయించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆదివారం అమ్రహా, సంభాల్, బులంద్ షహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ 2 ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికే యూకే వెళ్తూ ఉండడంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.